వైజ్ మంకీస్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి నుంచి సిఓ అండ్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో అనేక విషయాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ హెచ్ఐవి అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది అంటారు? హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటామండి. హెచ్ఐవి చాలా మందికి డౌట్స్ అనమాట. హెచ్ఐవి ఎలా వస్తుంది? కొంతమంది ఏమంటారంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో సెక్స్ చేస్తే వస్తుందా, లేకపోతే నీడిల్స్తో వస్తుందా? ఇవన్నీ కాకుండా మనం సింపుల్గా హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఆ వైరస్ అనేది గాలిలో కానీ ఎక్కడి నుంచి పుట్టదు, ఆల్రెడీ ఒక మనిషిలో ఉంటుంది. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అట్లా ట్రాన్స్ఫర్ అయినప్పుడు హెచ్ఐవి వస్తుంది. ఒక మనిషి ఉన్నాడు, వాడి నుంచి వేరే వాడికి హెచ్ఐవి వచ్చింది. ఏదో ఒకటి వాడి బాడీలోంచి వీడి బాడీలోకి ఎంటర్ కావాలి. ఏమేమి దాంట్లో ఏదైతే హెచ్ఐవి వైరస్ వాడి బాడీ పార్ట్స్లో ఎక్కడ ఉంటుందో అది కన్నా వీడి బాడీలోకి ఎంటర్ అవుతే హెచ్ఐవి వస్తుంది. కామన్గా ఎక్కడ ఉంటాయి హెచ్ఐవి వైరస్ అంటే ఫస్ట్ బ్లడ్లో. ఒక మనిషికి హెచ్ఐవి వచ్చిందంటే వాడి బ్లడ్లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది. వాడి బ్లడ్ని కానీ ఇంకోరు తీసుకుంటే మేము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కానీ నీడిల్స్ ద్వారా కానీ, ఎస్పెషల్లీ మనము స్కూల్ చిల్డ్రన్లో చూస్తుంటాం అనమాట. డ్రగ్స్ వేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఒకటే నీడిల్ మల్టిపుల్ పీపుల్ వాడుతుంటారు. హెచ్ఐవి ఉన్న వాడికి నీడిల్ కనుక గుచ్చి వీళ్ళు కనుక తీసుకుంటే హెచ్ఐవి వైరస్ అనేది వీళ్ళలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ బ్లడ్ ప్రోడక్ట్స్ ద్వారా ఎంటర్ అవుతుంది. సెకండ్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్. మదర్కి కనుక హెచ్ఐవి ఉంటే బ్రెస్ట్ మిల్క్ ద్వారా బేబీకి కూడా హెచ్ఐవి వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఏంటంటే విమెన్లో వజైనల్ ఫ్లూయిడ్స్. విమెన్ వజైనా అనేది డ్రైగా ఉండాలి, అక్కడ ఫ్లూయిడ్స్ వస్తుంటాయి. విమెన్కి కన్నా హెచ్ఐవి ఉంటే విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్స్లో కూడా ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఉంటుంది అనమాట. హెచ్ఐవి ఉన్న విమెన్తో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడు ఏదైతే ఆ వజైనల్ ఫ్లూయిడ్ ఉందో ఆ ఫ్లూయిడ్ అనేది పెన్నిస్ ద్వారా ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. మెన్లో ఎక్కడ ఉంటుందంటే సెమెన్లో ఉంటుంది. ఎప్పుడైతే అట్ ది ఎండ్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ మెన్ ఎజాకులేట్ చేస్తారు కదా, లిక్విడ్ వస్తుంది, దాన్ని సెమెన్ అంటారు. ఆ సెమెన్లో కూడా హెచ్ఐవి ఉంటుంది. సో ఒక హెచ్ఐవి ఉన్న మెన్ హెచ్ఐవి లేని ఒక విమెన్తో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడు ఇది కన్నా ఎంటర్ అవుతే, సెమెన్ కన్నా ఎంటర్ అవుతే దాంట్లోంచి వైరస్ ఎంటర్ అయ్యి విమెన్కి కూడా వస్తుంది అనమాట. సో ఈ 4 కన్నా గుర్తుపెట్టుకుంటే మీరు బ్లడ్ ఒకటి, బ్రెస్ట్ మిల్క్ ఒకటి, విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్ ఒకటి, సెమెన్ ఒకటి, ఈ 4 ద్వారానే ఒకరి నుంచి ఒకరికి వస్తుంది తప్పితే ఇంకా వేరే ద్వారా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఓకే డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.